ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని అనేక దశాబ్దాలు తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన స్వర బ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన భగవద్గీతను వ్యాఖ్యానంతో సహా ఆలపిస్తే యావత్ తెలుగునేలే పరవశించిపోయింది. పద్యాలు, భజనలు, పాటలు, గేయాలు ఒక్కటేమిటి, ఆయన ఆలపించని ప్రక్రియే లేదు. చరిత్ర పుటల్లో లిఖించుకోదగ్గ మేటి సంగీత విద్వాంసునిగా ఘనతకెక్కిన ఘంటసాల జీవితం నేటి కళాకారులకు ఒక గొప్ప పాఠ్యాంశం అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆకాశవాణి అందిస్తున్న మన ఘంటసాల ప్రత్యేక కార్యక్రమం 2వ భాగానికి శ్రోతలకు స్వాగతం. గుండమ్మ కథా చిత్రం కోసం పింగళి గారు జానపదాల్లోంచి పల్లవిని తీసుకుని జనరంజకంగా రాసిన పాట కోలు కోలోయమ్మ కోలో నాసామి అనేది. ఘంటసాల మాస్టర్ గారు స్వరపరిచి ఆలపించిన ఈ పాటలు సుశీల గారి స్వర విన్యాసం, ఘంటసాల గారి స్వర కల్పనా చాతుర్యానికి ఓ మచ్చుతునక. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి తోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి జోడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగా కొమ్మలకు వచ్చింది ఈడు. ఈ ముద్దు గుమ్మలకు చూడాలి జోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు. ఆహా బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బాల బాలో ఎన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాల. బేల బేలో ఎన్న బేల పెద్దమ్మి
చిలకల కులికేను చాలా బేల బేలో ఎన్న జిగ్జినకచిన 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 జిన్ హే బేల బేలో ఎన్న బేల పెద్దమ్మి చిలకల కులికేను చాలా ఈ బేల పలికితే ముత్యాలు రాలా కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు ఆహా ముక్కుపై నుంటాది కోపము చిత్తెమ్మ మనసేమో మంచిదే పాపం ముక్కుపై నుంటాది కోపము చిత్తెమ్మ మనసేమో మంచిదే పాపం ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం ఇంటికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పోవు తాపం జంటుంటే ఎందురానిదు ఏ లోపం కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు ఆహా 1957 నుండి ఈనాటి వరకు కూడా ప్రేక్షక శ్రోతల అభిరుచుల్లో మార్పు రాలేదు అన్నదానికి నిర్వచనం మాయా బజార్. ఈ చిత్రంలో రేలంగి నటించిన ఓ గీతంలో హీరోయిజం ఉట్టిపడే ఘంటసాల గాత్రంను మరిపింపజేశారు రేలంగి గారు. అయితే ముందుగా ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు గారితో పాడించాలనుకుని రికార్డింగ్ కూడా జరిపించుకున్నారు. తరువాత దర్శక నిర్మాతలిద్దరికీ వారు కోరుకున్న విధంగా పాట రాలేదనే ఉద్దేశంతో కాబోలు తర్వాత ఘంటసాల గారితో పాడించుకుని రికార్డు చేశారు. తర్వాత ఈ పాట ఫలితం అందరికీ తెలిసిందే. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం 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 ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి. రేపటిదాకా ఆగాలి. ఆగుమంతు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, ఆగుమంతు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ వగల నా విరహము హెచ్చే కదా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. 1959లో దర్శకులు డి యోగానంద్ గారు రూపొందించిన పెళ్లి సందడి చిత్రం ఘంటసాల గారి సుస్వరాలతో ఆంధ్రదేశమంతటా సందడి చేసింది. ముఖ్యంగా ఘంటసాల గారు,
రావు బాల సరస్వతీదేవి గారు ఆలపించిన ఓ మధుర గీతం స్వర ప్రియుల్ని ఎంతగానో అలరించింది. ఆ పాటలో ఘంటసాల గారు జన హృదయాల్ని కట్టిపడేశారు. పసితెమ్మెరలాంటి ఆ ప్రణయ గీతమిదే, మీరు వినండి. రావే ప్రేమలత నీవే నా కవిత, కిన్నెర మీటుల కిలకిలవే పలు వన్నెల మెరపుల మిలమిలవే. ఓహో కవిరాజా లేడే నెల రాజా, ఎందులకోయి పరవశము నీకెందులకోయి కలవరము. పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి, పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి. అందవతి కను పిలిచినతో కవులదై తందమిదేలే. ఓహో కవిరాజా లేడే నెల రాజా. పరువులిదే చెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు. పరువులిదే చెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు. ఊహలకు ఉలికించకుమా నవమోహన ఈ చెలిమదినే. రావే ప్రేమలత నీవే నా కవిత. ముచ్చటగా మనమాడినతో మన మచ్చికకు జగమే మనులో. లోకముతో మనకేమి పని, మనసే గమయి మనముంటే. నేనే నీ కవిత. రావే ప్రేమలత. ఓహో ఓహో ఘంటసాల మాస్టారు గారు మమకారంతో ఇచ్చిన స్వరాలకి ముగ్ధులై అలవోకగా ఆశువుగా డాక్టర్ సి నారాయణరెడ్డి గారు రాసినటువంటి పాట నిర్దోషి చిత్రంలోని ఈ తొలిరేయి పాట. కథానాయకుడు తమ మనోవేదనని మల్లియలతో చెప్పుకునే ఈ పాటలో నారాయణరెడ్డి గారి చేవ్రాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఔత్సాహిక గాయకులు వేదికల మీద ఇదే పాటను ఆలపిస్తున్నారు అంటే ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ పాట పొందినటువంటి ప్రాచుర్యాన్ని మనం ఇట్టే చెప్పొచ్చు. మాస్టర్ గారు భావగర్భితంగా పాడిన ఆ పాటని ఇప్పుడు విందామా?
మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగలేక పదములే రాక, బ్రతుకే కానే బరువై సాగి. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. చెదరిన వీణారవళించేనా, జీవన రాగం చివురించేనా. చెదరిన వీణారవళించేనా, జీవన రాగం చివురించేనా. కలతలు పోయి వలపులు పొంగి, కలతలే పోయి వలపులే పొంగి, మనసే లోలో పులకించేనా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. ఘంటసాల మాస్టారు గారి గురించి చెప్పకపోతే నా జీవితానికి సార్థకత లేదు అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు సుశీలమ్మ గారు. వాళ్ళిద్దరి స్వరానుబంధం అటువంటిది. వాళ్ళిరువురూ కలిసి పాడినటువంటి కొన్ని వేల పాటల్లో ఏ పాట గొప్పది అని ప్రశ్నిస్తే ఏది కాదు అన్న సమాధానమే వస్తుంది. అయితే వాళ్ళిద్దరూ కలిసి పాడిన పాటల వరుసల్లో టాప్ 10లో ఉండే యుగల గీతం మాత్రం బందిపోటు చిత్రంలోని ఊహలు గుసగుసలాడే అనే పాట. అరుదైనటువంటి సుమశేసు రాగంలో ఘంటసాల గారు స్వరపరిచిన ఆ ప్రణయ గీతం ఎదిగో వినండి. గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే నా
హృదయము ఊగిసలాడే. బలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలసు. బలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలసు. తొలి ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ. నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్లి పీటను వేసే. దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్లి పీటను వేసే. నెరవెన్నెలా కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే. ఊహలు గుసగుసలాడే, మన హృదయములో నెలలోనే. సామాజిక స్పృహతో రూపొందించిన పల్లెటూరు చిత్రంలో శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించిన దేశభక్తి గీతం ఒక విధంగా చెప్పుకోవాలి అంటే తెలుగులో మొట్టమొదటి సినీ దేశభక్తి గీతం. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనే ఈ గీతం ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేసింది. ఘంటసాల మాస్టారు గారి స్వర సంధానం, గానం వెరసి ఈ పాటని అజరామరం చేసింది.
ఊరు పేరుంటాది ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒక్కటి నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా గాలి వేసింది అణగారిపోయింది నడి తందాన నవ నిలుతుందాది నడి తందాన నవ నిలుతుందాది దుఃఖాని బట్టరా తెలుగోడా నావదరి చేతరా మనగాడా ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత ఘన కీర్తి కలవోడా. సినీ సంగీతానికి తెలుగు భాష ఉన్నంత వరకు శాశ్వతాన్ని ప్రసాదించిన స్వర్ణయుగం ఘంటసాల యుగం. ఆయన గళం పలుకని స్వరం లేదు, ఆ గాత్రం ఆవిష్కరించని రసం లేదు. తెలుగు పాట విలువను ఆయుర్దాయాన్ని పెంచిన స్వర చిరంజీవి ఘంటసాల మాస్టారు. సంగీత ప్రియులకు ఆయన సదా స్వర స్మరణీయులు.